లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా పర్యటన చేస్తున్నాయి. భారీ బహిరంగ సభలో నిర్వహిస్తున్నాయి. అయితే నిన్నటి రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ జిల్లాలో పుట్టినవాడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సందర్భంలో మరి చిత్తూరు జిల్లా వరకు ఆ సంస్కృతులు ఉండదు అని అనుకున్నాం. నిన్నటి వరకు నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావించాల్సి వస్తుంది. మరి రాజు ఏ రకంగా ఉంటే సైనికులు కూడా అదే రకమైనటువంటి విధానంలో ఉంటారు అనడానికి నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. మరి ప్రత్యేకంగా ఒక మేడ మీదకి వెళ్ళి రాళ్ళు పెట్టుకుని కూర్చుని ఒక దురాలోచనతో, ఒక భయాందోళన కల్పించి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పాల్గొన్నటువంటి సభలో ఈ రకంగా రాళ్ల దాడి చేయడం అంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి విధానంతో ఉంటాం, జాగ్రత్త శ్రమ అని చెప్పి హెచ్చరిక చేసేటటువంటి విధానంలోనే వ్యవహరించిన పరిస్థితిగానే కనిపిస్తుంది. మరి అంతేకాకుండా ఇటువంటి దుస్సంఘటనలు కనీసం రేపు ఎన్నికలు పూర్తయ్యే వరకైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బాధ్యత తీసుకుని జరగకుండా ఉండే విధంగాను, ప్రతి ఓటరుకి కూడా ఎన్నికల్లో స్వేచ్ఛగా వచ్చి పాల్గొనే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది అని చెప్పేసి మరి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చక్కని ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఆ ప్రకటన చిత్తశుద్ధితో చేస్తుంటే దాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతుందో ఈరోజు మళ్ళీ సెకండ్ వేవ్, ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రచారానికి వెళ్ళడం లేదు, భారీ బహిరంగ సభలు చేయితే ప్రజలు అనారోగ్యం పాలవుతారు, ఈ మహమ్మారి బారిన పడతారు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఆయన ప్రచారానికి వెళ్ళడం మానేశారు. నేనేమనుకున్నానంటే చాలా మంచి నిర్ణయం శక్తిశుద్ధితో చేసినట్లయితే ఆయన మరుసటి రోజున పిలిపిస్తాడనుకున్నాం. ఎవ్వరూ కూడా భారీ బహిరంగ సభలకు కానీ ఎన్నికల ప్రచారానికి కానీ జరిగినంత ప్రచారం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలది కూడా. ఈ రోజు నుంచి మనం ఫుల్ స్టాప్ పెడదాం, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసుకునేటటువంటి పరిస్థితి కల్పిద్దాం, మనందరూ కూడా ప్రచారాన్ని పరిసమాప్తి చేద్దాం ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఆయన పిలిపిస్తాడేమో అనుకున్నాను. కానీ చాలా స్పష్టంగా ఇక్కడ కూడా రాజకీయ ఎత్తుగడే కనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈదుకో మంత్రి
గల్లీకి ఒక ఎమ్మెల్యే, ఇవాళ అధికార పార్టీ తిరగాల్సినటువంటి పనులు ముఖ్యమంత్రి గారి ఉద్దేశమే కరెక్ట్ అయితే ఇవాళ తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యం నా నియోజకవర్గంలోనే జగ్గంపేటలో ప్రచారానికి వెళ్ళినటువంటి కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలే పాజిటివ్తో వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. 3 అంటే ఆ రకంగా ఉండడం వాస్తవమైనప్పుడు త్రికరణ శుద్ధిగా ఆయన నిర్ణయం తీసుకుంటే మరి ఆర్భాటాలు ప్రచారాలు ఆయన ఒక్కడే వెళ్ళిపోతేనే సరిపోదు కదా, ఆయన ఆగిపోతేనే ఆయన యంత్రాంగాన్ని అంతా వెనక్కి పిలిపించాలి. ప్రజల్ని ఈ మహమ్మారి నుంచి పరిరక్షించాలనుకున్నప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఆయన బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరి ఆరోగ్యాన్ని కూడా సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆయన పిలిపించి వెనక్కి రప్పించేటటువంటి కార్యక్రమం చేయాలి. నిన్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా మేము ఎన్నికల్లో పాల్గొమని ప్రకటించాం. ప్రజలు ఓట్లేయడం మనలా 50-56% ఓట్లు మనం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రాసెస్ అలా జరిగిపోతుంది. ఓటేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఆ ఓటు ఎక్కడున్నా ఏ టైంలో అయినా తన ఓటును వినియోగించుకోవడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ ఆర్భాటాలు ఉండకల్లా నిజంగా చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారు ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలనేటటువంటి ఆలోచనతో ఆయన సభకు వెళ్లకుండా ఉంటే, సభకి వెళ్తే ఏం సమాధానం చెప్పాలో, అక్కడ గతంలో ఇచ్చినటువంటి హామీలను ఏటిని నెరవేర్చలేదు వాటన్నిటికీ ప్రశ్నిస్తే మీరున్నారు ప్రశ్నించడానికి. ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అనే ఆలోచనతో మానేసేలా, చిత్తశుద్ధితో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి మానేసేలా. ఒక పక్క విపరీతంగా వేవ్ పెరుగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే మరి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం, ఇది ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఇక్కడ అనుమానించాల్సి వస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రులందరికీ ఒక దిశ నిర్దేశించారు. మరి అదే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 4 రోజులైంది ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి. ఈరోజుకి ఎక్కడ కూడా కనీసం అధికారులతోటైనా ఈ కరోనా దాని మీద సమీక్ష చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. అంటే దీన్ని గాలి వదిలేసారా? గతంలో పారాసెటమాల్ బీసింగ్ జరిగితే సరిపోతుంది కరోనా అన్న ఏదైతే ఆయన ప్రవచనాలు పలికాడో అదే విధానంగా ఇవాళ గాలి వదిలేస్తే అదే పొద్దులే వస్తుంది పోతుంది అనేటటువంటి విధానంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించక తప్పటం లేదు. నిజంగా చూస్తే మన జిల్లాలోనే 100ల సంఖ్యలో ఇవాళ రోజువారీ వాళ్ళు ప్రకటించిన మేరకే మనం ఒప్పుకుంటే 100-200 కూడా ప్రతిరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు అనఫిషియల్గా ఉన్నాయి, చాలా ఉంటున్నాయి. 500-600 దాకా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు సమాచారం వస్తున్నటువంటి పరిస్థితులు. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బాధ్యత ఏంటి అని చెప్పి ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే చాలా బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రెండో దఫా వచ్చేటటువంటి ఈ కరోనా మహమ్మారిని నిరోధించడానికి ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇవాళకైతే
సామాన్యుడికి కరోనా వస్తే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, పాజిటివ్ వస్తే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాదు. కనీసం క్వారంటైన్ సెంటర్ ఒక జిల్లాకు ఒకటైనా సరే ఇవాళకి పెట్టలేనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కరోనా నిమిత్తం ఖర్చు పెట్టమని రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆ కరోనా నియంత్రణ ఖర్చు పెట్టుకున్నారు. ఇవన్నీ అక్షర సత్యాలు. ఇవాళ నిజంగా టెస్టుల సంగతి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా సమాచారం లేదు. ఏ రోజు ఏ కేంద్రంలో ఎక్కడ ఏ హాస్పిటల్లో టెస్టులు చేస్తారో అన్న దాని మీద కనీసం సమాచారం లేకుండా అంత నిగూఢంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి ఒక వ్యవస్థ ప్రత్యేకించి గతంలో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా నియంత్రణకు కానీ, కరోనా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి కానీ, ఎక్కడ ఏ క్వారంటైన్ సెంటర్లు పెట్టాం, ఏ హాస్పిటల్ కోవిడ్ నివారణ హాస్పిటల్గా మనం ప్రకటించాలన్న దాని మీద కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద ఎక్కడా కూడా నువ్వు ఇవాళకి ఒక రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు సంబంధిత అధికారులతో. సీజన్కి మారేటప్పుడు వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ వ్యాధి నిరోధక బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఆరోగ్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు దురదృష్టం. ఇక ప్రత్యేకంగా వచ్చినటువంటి కోవిడ్ మహమ్మారిని నిరోధించడానికి ముఖ్యమంత్రి గారికి తీరిక లేకపోయినా తమరికైనా తీరిక ఏర్పాటు చేసుకుని మీరైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కనీసం వీటన్నిటినీ గుర్తించి ఇప్పుడైనా సరే మేము చేసేటటువంటి ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకుని, ఇది రాజకీయ విమర్శలు కాదు, ప్రజా శ్రేయస్సురీత్యా ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత, పరిరక్షించాల్సినటువంటి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి నైతిక హక్కు మాకు ఉంది. కాబట్టి ఈ డిమాండ్ మేము చేస్తాం. దీన్ని సద్విమర్శగా తీసుకుని ఇమ్మీడియట్గా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇటు కోవిడ్ విధానం మీద ప్రభుత్వ నిర్ణయాలు ఏంటో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే రకంగా సీజనల్ వ్యాధుల మీద కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా ఇక్కడ ఆరోగ్య శాఖ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వీటన్నిటి మీద కూడా మీరు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరి నేను ఏదైతే ఇందాక చెప్పానో, ఏదైతే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి డివిజన్కి కూడా ఇమ్మీడియట్గా ఒక క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి. మరి ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడమే కాకుండా ఇవాళ దురదృష్టం ఏంటంటే ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి లేదు. ప్రజా ఆరోగ్యం మీద అందరికి నిదర్శనం నిండుకున్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్ ఈ పత్రికల్లో మీ టీవీలో చూస్తున్నాం. మొన్న 2 లక్షల వరకు ఉన్నాయన్నారు, నిన్న 10 సంవత్సరాలు అన్నారు, ఈవేళ నిండుకున్నాయన్నారు. సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వాళ్ళు ఆ టర్మ్ పూర్తే రెడీగా ఉన్నారు. నా మటుకు నేనే రెడీగా ఉన్నాను. ఇవాళ 28 రోజులు దాటి అసలు సెకండ్ డోస్ వేయించుకునేటటువంటి బాధ్యత కలుగుతుందా కలగదా? ఆ కోవిడ్ ఆ ఇంజక్షన్ దొరుకుతుందా దొరకదా?
మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందస్తు ప్రణాళిక ఎందుకు లేదు? రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా మేము హెల్త్ సెంటర్లు పెడతామని చెప్పేసి. నువ్వు పెడతావో మాంతావో దేవుడు ఎరుక. నువ్వు ఈవేళ కొత్తగా సృష్టించింది కాదు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతి 2-3 గ్రామాలకి కలిపి ఒక ఏఎన్ఎం సెంటర్లు గతంలోనే ఉన్నాయి. అదే వ్యవస్థని వేళ పునరేకీకరణ చేసి నువ్వు పెట్టబోతున్నావు. సంతోషం, దాన్ని వ్యతిరేకించాం. కానీ నీ బాధ్యతను మర్చి వ్యవహరిస్తున్నావు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.